పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన అంగన్వాడీ కార్యకర్త నూతలపాటి జయభూషణ విధుల్లో చేరారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఐసీడీఎస్ పీఓ శివాలమ్మకు వినతిపత్రం అందించారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ప్రాణాలు కాపాడారని, తన కుమార్తెకు సచివాలయంలో ఉద్యోగం వచ్చిందని, తనకు తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. సమ్మెలో జగనన్నను వ్యక్తిగతంగా దూషించటాన్ని సహించలేక సమ్మె విరమించుకున్నట్లు చెప్పారు. నమస్కారం. నా పేరు జయభూషణమణి, నూతలపాటి జయభూషణమణి. నేను పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సెక్టార్లోని కౌంట్పేట పరిధిలో కౌంట్పేట సెంటర్లో పనిచేస్తున్నాను. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా నాకు ఉండేటువంటి ఒక వ్యాధి తగ్గించుకుని 5 లక్షల రూపాయలు నేను లబ్ధి పొందాను. అదేవిధంగా నా కుమార్తె కూడా ఈరోజు ఒక సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఈ విధంగా మా కుటుంబాన్ని జగనన్న గారు ఆదుకున్నారు. మేము ఎంతో ఆర్థిక ఇబ్బందులతో ఉండేవాళ్ళం. అటువంటిది ఈరోజు ఒక స్థాయికి మమ్మల్ని చేర్చి ఈరోజు మా వ్యక్తిగతంగా మేము ఎంతో బలపడి మా వ్యక్తిగతమైన జీవితంలో చక్కగా ఈరోజు అభివృద్ధిలోకి వచ్చాము. అందుకోసం స్ట్రైక్ సమ్మె చేస్తున్నటువంటి విధానం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే నాకు ఎన్ని లబ్ధులు పొంది ఎన్ని చేసి తర్వాత కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ని టెంటర్లోని లేదా రోడ్లపైన ఆయనకి చేసేటువంటి ఆ యొక్క నినాదాలు అయితేనేమి ఏవైతేనేమి నాకు బాధాకరంగా ఉండి ప్రలోభించి నేను ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొకూడదు, ఎందుకు నేను అతను దూషించాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు ఈ స్ట్రైక్ని విరమించుకుని నా విధులకు హాజరవుతున్నాను. ఎందుకంటే నేను నిజంగా ఈ లబ్ధి పొంది నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చడం మానేసి ఇంకా అతనికి ఇంకా ఒత్తిడి చేస్తూ అతను బాధ పెట్టేటువంటి పనులు అయితే నేను చేయకూడదనే ఉద్దేశంతో నేను ఎవరి ప్రలోభాల వల్ల కానీ ఎవరికి భయపడి కానీ నేను ఇది చేయట్లేదు. నేను తప్పనిసరిగా నా ఉద్యోగంకి నేను వెళ్ళిపోతున్నాను. ఈ రోజే జాయిన్ అయ్యాను. నా విధులకు నేను వెళ్ళిపోతాను.